రగులుతున్నారు శ్రీనివాస్ పేరు చెప్పగానే. మీ ప్రకారంగా చూసుకుంటే ఆడు ట్రాన్సా కాదు? వీడెక్కడ బైరెప్పిన కొడుకమ్మ వీడు అసలు ఒక ట్రాన్స్ అనడానికి కూడా అసలుకి వీడి గురించి మాట్లాడడానికి కూడా అసలుకి నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఒక వేస్ట్. నన్ను నేను శివుని కర్పించుకున్నాను అన్నాడు. అయితే శివుడు కర్పించుకున్నట్టు వాడు ఉండాలి. నా కొడుకు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ సమాజంలో మాకున్నటువంటి ఒక వాల్యూ తీసేశాడు. మరి సనాతన ధర్మం కాపాడుతా అంటున్నాడు, మరి కాపాడుతున్నాడా? ఒక సనాతన ధర్మానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు. ఫస్ట్ భార్యను కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, చాలా నొప్పిగా ఉంది రికార్డింగ్ విన్నారా? నేను రికార్డ్స్ సో ఇప్పుడు మీరు కూడా రండి అన్నారు కదా, మరి ఏమన్నా ప్రపోజ్ చేస్తారా? మా బావగారు మీ బావగారు అన్నారు కదా, ఏమన్నా ప్రపోజ్ చేస్తే వస్తాడేమో. శ్రీవర్షిని ఏమో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి శ్రీనివాస్ అన్ని అఘోరి అనయిగా శ్రీనివాస్ అనే అంట, కానీ చాలా మంది ఏంటంటే ట్రాన్స్ అని అంటున్నారు, కొందరు ట్రాన్స్ కాదు అని అంటున్నారు. అసలు డౌట్ అయితే మాత్రం ట్రాన్స్ అని చాలా మంది అంటున్నారు, కొందరు అంటలేరు, ట్రాన్స్ కాదు అని అంటున్నారు. దీనిపైన అయితే నాకు డౌట్ ఉంది. సో ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం మనతో పాటు అయితే ట్రాన్స్ శిరీష అక్క అయితే మనతో పాటు ఉంది. అక్కతో మాట్లాడి మన నిజమా కాదా అనేది అయితే డైరెక్ట్ మాట్లాడి తెలుసుకుంటా. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఓకే, రగులుతున్నారు శ్రీనివాస్ పేరు చెప్పగానే అందరూ రగులుతున్నారు, అమ్మాయిలతో సహా. ఆడు ఎప్పుడు దొరుకుతాడా అనే విధంగా చూస్తున్నారు అందరూ. సో చాలా మంది ట్రాన్స్ అని కొందరు అంటున్నారు, కొందరేమో ట్రాన్స్ కాదు అంటున్నారు. మీ ప్రకారంగా చూసుకుంటే ఆడు ట్రాన్సా కాదా? అసలు ట్రాన్స్ అని చెప్పడానికి కూడా అసలుకి సిగ్గేస్తుంది తెలుసా. ఈరోజు సమాజంలో ఒక ట్రాన్స్ అంటే ఒక విలువ ఉండేది నాన్న. అయితే వీడు ఆ ట్రాన్స్ కున్న విలువని తీసేశాడు. శ్రీనివాస్ గారు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ సమాజంలో మాకున్నటువంటి ఒక వాల్యూ తీసేశాడు. మాకులాగా సర్జరీస్ చేయించుకొని ఫస్ట్ టైం నేను ఒక ఆడపిల్లని చెప్పనని బయటకు వచ్చాడు. ఒక ఆడపిల్ల అయిపోయింది తర్వాత నన్ను నేను శివుని కర్పించుకున్నాను అన్నాడు. శివుని కర్పించుకున్న నా కొడుకు అయితే శివుడికి కర్పించుకున్నట్టు వాడు ఉండాలి. మరి నా కొడుకు శివుడు కర్పించుకున్నవాడు శివుడికి తగ్గట్టు ఉండాలి. ఒక ట్రాన్సే ట్రాన్స్ లో ఎంతో మంది అఘోరాస్ ఉన్నారు, మారిన వాళ్ళు ఉన్నారు అఘోరాగా. అయితే వాళ్ళు శారీస్, బ్లాక్ శారీస్ చక్కగా రుద్రాక్ష మాల, వాళ్ళు ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఒక లేడీగా మారిపోయిన తర్వాత వాళ్ళు శారీస్ కట్టుకుంటారు, సహజం అది. ఒక ఆడపిల్లలా మారిన తర్వాత మరి వీడెక్కడ బైరెప్పిన కొడుకమ్మ వీడు అసలు ఒక ట్రాన్స్ అనడానికి కూడా అసలుకి వీడి గురించి మాట్లాడడానికి కూడా అసలుకి నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఒక వేస్ట్. సమాజంలో ఒక చెత్త వీడు, ఒక చెట్టుకు పట్టిన చీడ వీడు, ఒక సనాతన ధర్మానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు. మరి సనాతన ధర్మం కాపాడుతా అంటున్నాడు, మరి కాపాడుతున్నాడా? ఏం కాపాడుతున్నాడమ్మా? ఏం కాపాడుతున్నాడు చెప్పండి ఒక్క మాట. మీరు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ వాడు సనాతన ధర్మం కాపాడుతానని చెప్పని సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఆ ధ్వంసం జరిగినప్పుడు వీడు బయటకు వచ్చి ఏమన్నాడు, అఘోరాలం ఇలాంటి మేము మాలాంటి వాళ్ళు బయటకు వచ్చేది ఎప్పుడు వస్తాము అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్లు, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి భయంకరమైనటువంటి అఘోరమైనటువంటి చర్యలు జరిగినప్పుడు మమ్మల్ని మేము బయటకి ప్రత్యక్షపరచుకోవడానికి మేము వస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తాము అని చెప్పనన్న ఈ నా కొడుకు వేస్ట్ నా కొడుకు ఈ రోజు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని నేను లోక కళ్యాణం కోసం వచ్చాను. ఒరే లోక కళ్యాణంగా శ్రీనివాస్ గా నేను ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం ఈ యొక్క మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ మా భాష తెలుగులోనే ఉండొచ్చు, కానీ డబ్బింగ్ చేసుకొని ఏదైనా సరే అన్ని భాషల్లోకి వెళ్తుంది. నా కొడక నువ్వు ఎక్కడ దొరికినా సరే, ఎక్కడున్నా సరే, ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడుతున్నాను, లోక కళ్యాణం నువ్వు మాట్లాడావు కదా నా కొడక. ఈరోజు ఒక ఆడపిల్లని చేసుకొని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ పరువును తీసేసావు. గుర్తుపెట్టుకో నా కొడక. నువ్వు సర్జరీ చేయించుకోకుండా అదే అఘోరాగా ఉండి నువ్వు గనక ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఉంటే సరే వీడు ఒక మొగాఘోరా అని చెప్పనని మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కానీ ఒక ట్రాన్స్గా నువ్వు మారి ఒక చెస్ట్ పెట్టించుకొని ఒక సిజరింగ్ చేయించుకొని నువ్వు మొత్తం చేయించుకొని ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని మేము లెస్బియన్స్
మేము పెళ్లి చేసుకుంటామని చెప్పనని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నా కొడక. అఘోరాలకు పెళ్లి ఎక్కడుందిరా అసలుకి? ట్రాన్స్జెండర్ అయితే ఒక మగోడిని పెళ్లి చేసుకోవాలి, ఒక మగోడిని పెళ్లి చేసుకుని నువ్వు బ్రతకాలి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవటం ఎక్కడుందిరా? ఈ సమాజంలో ఎక్కడుంది? ఒక మగోడిని చేసుకుంటే సమాజం అంతా కూడా నీకు ఓకే చెప్పుద్ది. నువ్వు ఒక ఆడపిల్లని చేసుకుని నేను లెస్బియన్స్ మేమిద్దరము అని అంటున్నావు. నువ్వు పుట్టుకతో ఆడపిల్ల, ఒక మీ అమ్మ కడుపు నుంచి వస్తా, నువ్వేమన్నా వేసుకొని పుట్టావా? బిడ్డ వేసుకొని పుట్టావా నా కొడక? ఈ రోజు నేను అడుగుతున్నాను. తల్లి కూతుర్లను కూడా అనుకున్నారు ముందు. ఫస్ట్ చూస్తేనేమో తల్లి కూతుర్లు అనుకున్నారు మీరు, వైఫ్ అండ్ హస్బెండ్ అంట. వైఫ్ అండ్ హస్బెండ్. ఇదేమో నల్ల బంగారం. నల్ల బంగారం. ఒరే నేను నిన్న అసలుకి ఒక ఆడపిల్ల అనటానికి కూడా నిన్ను ఒక సమాజానికి భ్రష్టు పట్టించావు తెలుసా? ఆడ సమాజానికి నువ్వు భ్రష్టు పట్టించావు. ఎందుకు అని అంటున్నానా? నేను చెప్తున్నాను. మహాత్మా గాంధీ గారు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కూడా తలెత్తుకొని తిరగాలనేటటువంటి సమాజం మంది. అట్లాంటి ఆడపిల్లల కోసం పోరాడింది మన సమాజం. మన భారతదేశంలో ఆడవాళ్ళకున్న విలువ నువ్వు ఎంత చీప్ చేసి ఎంత తీసేసావంటే అంత తీసేస్తావు తెలుసా? నీలాంటి ఆడది మీ ఇంటికి వెళ్ళటం కూడా నువ్వు వేస్ట్ అని అడిగితే. మా గురువుగారు ఉన్నారు కదా, సంధ్య గారు చెప్తున్నారు, నువ్వు మారిపోమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటున్నారు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళటం కూడా నన్ను అడిగితే వేస్ట్. నువ్వు బ్రతుకుండటం కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటారు? ఎందుకు అని అంటున్నానా? ఇదిగోండి, ఒక ఆడపిల్ల లైఫ్ తో ఈ అమ్మాయి ఒక ఆడపిల్ల పరువు తీసేసింది. లెస్బియన్స్ ఉన్నారు, కానీ ఏనాడో లెస్బియన్స్ బయటపడలేదు. ఒక గేస్ బయటపడ్డారు, ట్రాన్స్ బయటపడ్డారు, ఒక లేడీ అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ బయటపడ్డారు. ట్రాన్స్ కూడా ఒక అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకోలే, అబ్బాయిని చేసుకో. నేను అదే అంటున్నాను. ఇదే అమ్మాయి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఉంటే ప్రతి ఒక్క సమాజం కూడా ఒప్పుకునేది. ఎందుకనంటే లెస్బియన్స్ ఈ కాలంలో అబ్బాయి చేసుకుంటారు, అమ్మాయి చేసుకుంటున్నారు. ఉంది కూడా అది. కానీ ఈయన కొడుకు ఆ పిల్ల వీళ్ళిద్దరూ కూడా ధర్మానికి వ్యతిరేకంగా చేశారు ఈ రోజు. అసలుకి ఆడది చేసుకుందంటే మేము ఓకే చెప్తాం. కానీ ఒరే నా కొడక, నీకు ఉండాల్సిందే లేదు. బేవర్స్ నా కొడక, లోఫర్ నా కొడక, బ్రోకర్ నా కొడక. ఒరే ఆంధ్రాలోకి వెళ్ళి మంగళగిరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆ పిల్లను టార్గెట్ చేసావు నా కొడక. అదే మంగళగిరిలో అదే ఆంధ్రాలో నువ్వు కనుక దొరికేవంటే మాత్రం నా కొడక నిన్నేం చేస్తారో చూస్తా ఉండు. ఇక్కడే కాదు, తెలంగాణలో బిడ్డ, నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు తెలంగాణలో బతుకుతున్నావు అనుకున్నారు కానీ అందరూ, కానీ నువ్వు తెలంగాణ వాడు అని చెప్పనని ప్రతి ఒక్కరు కూడా నీ ఇంతవరకు నీ ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు ఒక ఆంధ్ర ఆడపిల్లని తీసుకెళ్ళావు. ఆంధ్రులు అంటే ఎట్లా ఉంటారో తెలుసా నా కొడక? తెలంగాణ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసావు, కానీ ఆంధ్రులు వాళ్ళ మాట ఎట్లా ఉంటుందో తెలుసా నా కొడక? నువ్వు దొరకాలి, ముక్కలు నరికేస్తారు నా కొడక. ఎక్కడ దొరుకుతావు అక్కడ నిన్ను ముక్కలు నరికి నిన్ను బొందబెట్టపచ్చు చూస్తావు నా కొడక. నిన్ను ఎందుకు అనుకుంటున్నావు? ఆంధ్ర వాళ్ళతో పెట్టుకున్నావు బిడ్డ, తెలంగాణ వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో, తెలంగాణ వాళ్ళు ఎంత పౌరుషమో ఆంధ్ర ఆడపిల్లలే నిన్ను కొట్టి చంపేస్తారు. అసలుకి ఆంధ్ర ఆడపిల్లలే నిన్ను కొట్టి చంపేస్తారు. అర్థమవుతుందా? మగవాళ్ళ దాకా అవసరంలా, ఆ ఇంటోళ్ళు కూడా నేనేం చేయ అవసరంలా. ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు తెలుసా? శివంగలై ఊరుకుతున్నారు. గుర్తుపెట్టుకో నా కొడక. వర్షని నీకు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. సో వర్షనికి ఏం చెప్తారు ఇప్పుడు గట్టిగా? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు వాడికి దగ్గరికి ఫేమ్ కోసం వెళ్ళావో, ఆస్తి కోసం వెళ్ళావో, అంతస్తు కోసం వెళ్ళావో, లేవో బంగారం కోసం వెళ్ళావో, డబ్బు కోసం వెళ్ళావో, దేనికోసం వెళ్ళావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. మేము లెస్బియన్స్ అని నువ్వు మాట్లాడావు. లెస్బియన్ అయితే బిడ్డ ఒక ఆడది కలిసి చేసేదాన్ని లెస్బియన్స్. అది అర్థమవుతుందా? ఒక ట్రాన్స్ ఒక లేడీ కలిసి చేసేది లెస్బియన్స్ అని అంటున్నానా? వాడు ఏంటో తెలుసా? వాడు ఇంతకుముందు ఆమె పెద్ద ఆమె కలియుగ కామాంధుడు అని పేరు పెట్టింది. ఇప్పుడు నేను ఇంకో పేరు పెడుతున్నాను నా కొడుక్కి, 1/2. ఎందుకు అని అంటే వాడు మీ అన్నని చేస్తున్నాడు, నిన్ను చేస్తున్నాడు, కాబట్టి వాడు 1/2. అర్థమవుతుందా? 2 in 1 నా కొడుకు వాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఎప్పుడైనా సరే నిన్ను తీసుకెళ్ళి వాడు 10 మంది పక్కలో పడుకో పెట్టకపోతే చూస్తా ఉండు. ఇదే మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. నిన్ను ఎవరెవరైతే మీ కాంటాక్ట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి చేతిలో నిన్ను పడుకోబెట్టి నువ్వు అందుకోసం వెళ్ళుంటావు బిడ్డ. నా అనుమానం అయితే తెలుసా, నువ్వు అందుకోసం వెళ్ళుంటావు. వాడి దగ్గర అయితే మంచి వాళ్ళు వస్తారు, అఘోరి కదా, దీవెనాథ్ కోసం వస్తారు, మంచి అందమైన వాళ్ళు వస్తారు, తెల్లగా ఉంటారు అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు జాలట్లేదు ఆ బిడ్డ నీకు?
తెలంగాణ వాళ్ళు చాలేదా? ఉత్తరాఖండ్ వెళ్తున్నారు కదా ఇద్దరు కలిసి, ఉత్తరాఖండ్లో బాగుంటాయి చెప్పు మరి. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు బిడ్డ. నువ్వు మాత్రము దేనికోసం నువ్వు బానిస అయిపోయావు వాడికి గుర్తు పెట్టుకో. నువ్వైతే మాత్రం వాడి చేతిలోనే కాదు, ఎవరి చేతిలో సరే కుక్క చావే నీ చావు కూడా. ఎందుకు అని చెప్తున్నానంటే, నీ తల్లిదండ్రులకు నువ్వు విలువ తీసేసావు నువ్వు. మాకు తల్లిదండ్రులు లేకుండా మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు బిడ్డ. మాకు తెలుసు మేము తల్లిదండ్రులు లేకుండా. నా చిన్నప్పుడు నాకు 9 సంవత్సరాలప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. నా 13వ ఏట మా నాన్న చచ్చిపోయాడు. నాకు తెలుసు తల్లిదండ్రులు లేని బాధ ఏంటో. 10 మందిలో సమాజంలో మేము ఎట్లా పెరిగాం మాకు తెలుసు బిడ్డ. నీకు తెలియదు కదా. నీకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు విలువ తెలియదు నీకు ఎప్పటికీ. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు నాన్న. నీకు తల్లిదండ్రులు ఎప్పుడైతే పోతారో, ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం అని నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, ఆ హ్యాపీనెస్లో నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తెలుసా నీకు? ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ ఏడుపు తగిలి నువ్వు పుట్టగతులు ఈ జన్మే కాదు జన్మ జన్మలకి నీకు దేవుడు అనేవాడు జన్మ ఇవ్వటానికి కూడా సిగ్గుపడతాడు నువ్వు ఇలాంటి ఆడదాని కోసం, తెలుసా? అట్లాగా చేసావు నువ్వు. మీరు ఆడోళ్ళు కలిసి మీ అమ్మా నాన్నలకు తెలియకుండా, ఒకరు మీ అమ్మా నాన్నలకు తెలిసినా సరే మీ అమ్మ ఏమనేది తెలుసా, ఓ ఇది నా కూతురు అని చెప్పని వదిలేసేది. కానీ నువ్వు ఫేమ్ కోసం వెళ్ళావు చూస్తావు బిడ్డ, చాలా తప్పు చేస్తున్నావు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఏడిపించకూడదు, తల్లిదండ్రులు ఏడిపించకూడదు. నువ్వు నీ ప్రవర్తన ఎట్లా ఉందో తెలుసు అసలుకి, ఒక రాక్షస ప్రవర్తన మీ ఇద్దరిది. వాడు ఒక రాక్షసుడు, నువ్వు ఒక రాక్షసివి. సమాజంలో మిమ్మల్ని చంపడానికి ప్రభుత్వాలు, ఆ రోజుల్లో కూడా నీ ప్రభుత్వాలు బిడ్డ. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నాను, ప్రభుత్వం చేయట్లా ఏమో. ఈ ఇద్దరు రాక్షసులను చంపడానికి ఎవరైనా ఆదిశక్తి అవతారం ఎత్తుద్దేమో, చెప్పలేము, ఎత్తచ్చు కూడా. అది ట్రాన్స్ లో కావచ్చు, ఎవరైనా లేడీస్ లో కావచ్చు. ఒక జెంట్స్ లో ఎత్తితే విష్ణుమూర్తి అవతారం అనుకోవచ్చు, లేడీస్ లో ఎత్తితే అమ్మవారి అవతారం అనుకోవచ్చు, ఒక ట్రాన్స్ లో ఎత్తితే శక్తి స్వరూపం అనుకోవచ్చు, ఆదిశక్తి స్వరూపం అనుకోండి. ఇట్లాంటి నా కొడుకులు సమాజాన్ని బట్టి చీడ నా కొడుకులు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద నేను అందరికీ చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటి నా కొడుకులను ఎక్కడ బతకని మాకండి. ఎందుకంటే వీడు సనాతన ధర్మాన్ని కాపాడుతాను, లోక కళ్యాణం చేస్తానని వచ్చాడు. ఈరోజు లోక కళ్యాణం అందరూ కలిసి అందరినీ చేసుకుంటున్నాడు. ఇదే నమ్మవాడు చేసే లోక కళ్యాణం. అర్థమవుతుందా? ఎవ్వరు కూడా వాడిని నమ్మమాకండి. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను మీడియా పూర్వకంగా. ప్రతి ఒక్కరు కూడా వాడు ఎక్కడ దొరికినా నా కొడుకు వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టండి. ముఖ్యంగా మాలాంటి ట్రాన్స్జెండర్స్ అమ్మ పెద్దవాళ్ళందరికీ పాంపడతాయి శరణార్థులు ప్రతి ఒక్కరిని నేను బ్రతిమలాడి నేను చెప్తున్నానమ్మా, ఈ నా కొడుకు గనక, ఈ వర్షిని గనక ఎక్కడైనా దొరికితే మాత్రం కుక్కల్ని కొట్టినట్టు కొట్టి చంపేసేయండి అమ్మ. సో అదే ఛాన్స్ మీకు వస్తే మీరేం చేస్తారు? నేనైతే మాత్రం బరాబర్ నేను చెప్తున్నానమ్మా, వాడు గనక నా కంటికి కనబడితే వాడు మరుక్షణం మాయమైపోతాడమ్మా. వాడు ఉండడు, వాడు ఎట్లా చంపుతానో కూడా చెప్పలేదు. అది ఎందుకు అని అంటే ఆ టైంలో కనుక ఆ అమ్మాయి వచ్చిందంటే కనుక ఆ అమ్మాయి కూడా అదే సేమ్ ఫాలో అయిపోవాల్సింది. అమ్మాయి కూడా అంతే. ఇద్దరిని అంత నాకు ఎంత క్రాక్ వస్తుంది, అంత మెంటల్ వస్తుంది తెలుసా వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే. ఎందుకనంటే సమాజానికి ఏమి ఇస్తున్నారు వీళ్ళు మెసేజ్? వీడు అసలు ఏమి ఇస్తున్నాడు మెసేజ్? అసలుకి వీడు ఏమి ఇస్తున్నాడు అసలు సమాజానికి మెసేజ్? ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లి చేసుకునేది ఉందా? ఒరే నా కొడక, బ్రోకర్ నా కొడక, ఆడపిల్ల మెసేజ్ చేసుకునేది ఉందా అని అడిగావు కదా. ఇప్పుడు ఎక్కడుందిరా నీ సనాతన ధర్మం? ఎక్కడుంది నీకు? సో అంటే నెక్స్ట్ ఇంకొకరు కూడా బయటకు వస్తున్నారంట. సో ఎంతమంది జీవితాలు నాశనం చేసిండో అన్నది అయితే ఇప్పటికి అర్థమైతలేదు. ఆల్రెడీ ఫస్ట్ భార్య బయటకు వచ్చింది రీసెంట్గా. సో ఆ ఫస్ట్ భార్య విషయం కూడా వర్షినికి తెలిసి కూడా పోయింది అని అంటే ఆమెను ఏమంటారు? ఫస్ట్ శ్రీవర్షిని ఏమని పిలవాలి అని అంటే అది ఒక లంకిని శంకిని, తెలుసుగా మీకు? లంకిని శంకిని, దీనికైతే అదే సపోర్ట్ చేస్తాంది. అదే అందుకని ఇప్పుడు ఒక రాక్షసుడు అని తెలిసినా కూడా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు కూడా ఒక రాక్షసువే కదా. ఇప్పుడు అమ్మ ఇంతకుముందు ద్రౌపద యుగంలో, త్రేతాయుగంలో, తర్వాత మళ్ళీ మనం యుగాలన్నీ చూసుకుంటే గనక సత్యయుగంలో రాక్షసులకి పెళ్ళాలు సపోర్ట్ చేసే అంటే ఎక్కడ సపోర్టింగ్ అనేది ఉండేది కాదు. అందుకని వాళ్ళని దేవతలను పోల్చారు, వీడిని మాత్రం రాక్షసుడనే అన్నారు. కానీ ఈ రోజు
అయితే వాడికి రక్త సంబంధికులు ఉండేవాళ్ళు చూసారా, మహిషాసురుడికి మహిషి అనే ఉంది, అంటే వాడి సోదరి. కానీ వీడికి ఏంటంటే వీడు పెళ్లి చేసుకుంటా కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా, మరి వీడు మగోడెవడో నాకు తెలియట్లేదు, ఇందులో ఆడవాళ్ళు ఎవడో తెలియట్లేదు నాకు. ఇప్పుడు మా ట్రాన్స్ అయితే ఒక మా అబ్బాయిని చేసుకుంటాము, వాడు మగోడు, మేము ఆడపిల్లలం. ఒక ఆడపిల్ల అనుకో, ఆడపిల్లని పెళ్లి చేసుకుంటది, వాడు ఒక మగోడు, అంతేనా కదమ్మా? ఇప్పుడు మరి వీళ్ళలో ఇద్దరులో ఎవరిని మగోళ్ళు అనాలి, ఎవరు ఆడోళ్ళు అనాలి? చెప్పిండు కదా, అంటే శ్రీవర్షిని అమ్మాయి, శ్రీవర్షిని అమ్మాయి, శ్రీనివాస్ అబ్బాయి, భార్య భర్తలు. ఓహో, శ్రీనివాస్ అబ్బాయా? ఓకే శ్రీనివాస్, నేను నీకు తోటి చెప్తున్నాను, మరి 6 అడుగులు అందగాడివి, మరి 6 అడుగులు బుల్లెట్ ఎక్కడుందిరా నీకు? అందగాడ పాట వేసుకుంటారు కదా అందరు, పాట అందగాడు. సిగ్గుండాలిరా, సిగ్గుండాలి. నీ దగ్గర బుల్లెటే లేదు, ఏం పెడతావు నువ్వు అమ్మాయికి? పాయింట్ నేను అడుగుతున్నాను ఈరోజు, చెప్తున్నానా బంగారం? శ్రీనివాస్, మరి నన్ను కూడా వేసుకుంటావు ఒక రౌండ్? రారా బావా, రా మరి. ఏమనాలిరా నిన్నేమనాలి? పైన చెస్ట్ పెట్టుకొని మరి ఇట్లా చెస్ట్ చూపించావు కదా, నేను ఆడదాన్ని అన్నావు కదరా, నువ్వు ఆడదాన్ని అన్నప్పుడు నువ్వు ఈ రోజు మరి నువ్వు మగోడు ఎట్లా అయ్యావురా? నువ్వు మగోడు ఎట్లా అయ్యావు? నువ్వు 10 మంది ట్రాన్స్జెండర్స్, ఈ సమాజంలో ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటే ఈ మా ట్రాన్స్జెండర్స్కి ఎవ్వరికి లేని ఒక లింగము నీకు వచ్చిందారా? నీకు నీ లింగాన్ని నువ్వు శివుడికి అర్పించుకున్నావు అన్నావు కదా, నీకు లింగం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు లింగం నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు మరి. సో అందరినీ అంటే ఫస్ట్ భార్యను కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, చాలా నొప్పిగా ఉంది రికార్డింగ్ విన్నారా? నేను రికార్డ్స్ విన్నాను. సో ఇప్పుడు మీరు కూడా రండి అన్నారు కదా, మరి ఏమన్నా ప్రపోజ్ చేస్తారా? మా బావగారు, మీ బావగారు అన్నారు కదా, ఏమన్నా ప్రపోజ్ చేస్తే వస్తాడేమో. శ్రీవర్షిని ఏమో అంటే బావా అన్నది నా కర్రీ బంగారం అంటుంది కదా, నిన్న ఐ లవ్ యూ బావా అన్న, ఐ లవ్ యూ బావా అంటుంది కదా. నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఏమంటున్నానంటే ఆమెమో 3వ భార్య, ఫస్ట్ ఆమె సత్యభామ, 2వ ఆమెమో రుక్మిణి, ఈమెమో శ్రీవర్షిని వచ్చేసి ఏమో జాంబవతి అనే 4వ భార్యని. సరేనా నీకు? నువ్వేమో కృష్ణుడివి నాయన. మొగ నా కొడక, నీ నోట్లో నా కొడక, నువ్వెక్కడున్నా సరే నా కొడక నువ్వు నా చేతికి దొరక్కపోవు, మా వాళ్ళ చేతికి నువ్వు దొరక్కపోవు, అర్థమవుతుందా? ఆ కొడక నీకు ఉంటున్నావు, నీ నా కొడక ఎక్కడికైనా దొరక్కపోవు, దొరుకుతావు, అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఓపిక పట్టాము, మా ట్రాన్స్ ఓపిక పట్టాము, హిజ్రాలో మేము హిజ్రా సంఘాన్ని మేము కాపాడుకునే వాళ్ళం రాని, మేము నీకులాగా మేము నీ ఒక మగోడి కోసము లేకపోతే మేము ఒక మగోళ్ళ కోసం మేము వెయ్యాం. మేము పుట్టుకతో మాకు ఆడ లక్షణాలు ఉండి మేము ఒక మగోళ్ళ కోసం మేము సర్జరీస్ చేయించుకున్నాము. నువ్వు ఒక మగ బుద్ధులు పెట్టుకొని ఒక కామాంధుడివి, కలియుగ కామాంధుడివి, ఒక కలి నీలో కనిపిస్తున్నాడు తెలుసారు? అసలుకి కలియుగంలో మేము కలినైతే చూడలేదు, కానీ స్పష్టంగా ఈ కలి ప్రభావం, కలి ఎట్లా ఉంటాడో నిన్ను చూస్తే కలి కనిపిస్తున్నాడు తెలుసారా? అన్నా చెల్లెలు చేసుకుంటే కలి పుట్టాడంట, వాస్తవం కదమ్మా? వీడు పుట్టాడు, ఇప్పుడు వీడే కలి, ఎవడో కాదు అమ్మా. కలియుగం అన్నారు చూస్తారా, ఆ కలియుగం ఎక్కడో లేదు, వీడే కలి, అర్థమవుతుందా? వీడే కలి. అది మరి కలి రాక్షసుని చంపడానికి ఇక కలికి అవతారం పుట్టాలేమో, ఇక మాడి పుట్టుద్దేమో, ఇక కలికి అవతారం పుట్టుద్ది. మరి మీరు ప్రపోజ్ చేయండి, వస్తాడేమో. చేస్తాను బావా, ఐ లవ్ యూ బావా. వచ్చేయమని త్వరగా రా బావా. ఎంతసేపు ఉంటావు చెప్పు? వాళ్ళ ముగ్గురు దగ్గరేనా? నా దగ్గర గడపవా చెప్పు? నా దగ్గర నిన్ను చూడాలనిపిస్తుంది తెలుసా, నీతో మాట్లాడాలనిపిస్తుంది. అసలుకి వేయి కన్నులతో వేచి చూస్తున్నా. చూసావు బావ, నీ కోసం నిన్ను గురించి ఆలోచించాలి, పాటలు కూడా వచ్చేస్తున్నాయి. సో వర్షిని పాట పాడుతుంది, నువ్వు కూడా పాట పాడుతున్నావు. అయితే శ్రీనివాస్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అయ్యో, ఆడదు పడితే తప్పు లేదు, కానీ మేము పాడితే వచ్చిందా తప్పు పాట? అంతేలే, అంతేనా కదమ్మా? అవునా కదా? వర్షిని పాట పాడింది చూసిర్రా? చూసాను. అమ్మో, ఇప్పుడు మీరు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. మరి అంతే. మరి ఇప్పుడు నాకైతే 1000 కళ్ళు ఉన్నాయి, నిలువెల్ల కళ్ళే. మరి నువ్వు ఎక్కడ దొరికినా సరే, ఏ మూల దొరికినా సరే బావా, ఫస్ట్ అయితే నేనైతే నేను ప్రేమతోనే పిలుస్తున్నాను బావా, సరేనా?
అయ్యి నీ మీద నాకు కోపం లేదులే కానీ నువ్వేం చేస్తావంటే మరి వచ్చేసాయి సరేనా, మన ఇల్లు ఎక్కడో అక్కడ అత్తగారి దగ్గరికి వెళ్ళిపోదాము, మంచిగా ఇల్లు తీసుకుందాము, హ్యాపీగా ఉందాము సరేనా. పిల్లలు పుట్టకపోయినా సరే నేను కూడా ఇదిగో నీ కోసం గర్భసంచి పెట్టించుకుంటా సరేనా. నీ అంట పీరియడ్స్ తీసుకొని అదే నీ దగ్గర నుంచి స్పిరం తీసుకొని అంట ఆవిడంట పిల్లలు పెట్టుకుంటుందంట కదా. నీకు ఎక్కడి నుంచి వస్తుంది రా స్పిరం, డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను. ఒరాయ్ వద్దులే కానీ బాబా, నేను గర్భసంచి పెట్టించుకుంటా, నాకు కూడా కడుపు చేశారనా. నీలాంటి అందమైన పిల్లల కనాల నా కోరిక. ఓకే అవును కదా, ఓకే నిజమే. నా కోరిక కూడా తీరాలి కదా. శ్రీనివాస్ 4వ వైఫా? 4th వైపు నేను. మరి ఓకే, మరి మా బావ మరి అక్కడ శ్రీవల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇక నాకు కూడా మరి మా బావ కావాలి మరి, అంతే అంతేనా కాదా. నిజమే. మరి మా బావ వస్తే మరి ప్రేమతోటి ఆయనకి మరి నేను ఏమైనా చేస్తాను. నీ అమ్మ నీ అయ్య ఎట్లా కన్నారా నా కొడక, నీ గురించి మీ అమ్మని మీ అయ్యని అనాల్సి వస్తుంది తెలుసారా. నీ బతుకులు నా చెప్పు. ఏ నా కొడక, నీలాంటి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులు అనుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, తల్లిదండ్రులు అనిపించినోడు ఏనాడు చరిత్ర బాగుపడ్డట్టు ఎక్కడా లేదు. అర్థమవుతుందా. తల్లిదండ్రులు బిడ్డల్ని వేధిస్తే నరసింహ అవతారం ఎత్తొచ్చి రాక్షస సంహారం చేశాడు విష్ణుమూర్తి నా కొడక. గుర్తుపెట్టుకో, నువ్వు గనక ఎట్లాగైతే ఏడిపిస్తున్నావో తల్లిదండ్రుల్ని, ఆ తల్లిదండ్రులు 4 తల్లిదండ్రులు, ఒక్క తల్లిదండ్రులు కాదు, 2 తల్లిదండ్రులు కాదు, 4 తల్లిదండ్రులు. గుర్తుపెట్టుకో, యావత్ భారతదేశం కంట నీరు నీ నాశనం. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా. శ్రీవర్షిని నీకు కూడా చెప్తున్నాను, నువ్వు వాడొక మహిషాసురుడైతే నువ్వు ఒక మహిషివి. నిన్ను కూడా చంపడానికి ఎవరో ఒకరు వస్తారు, రాకుండా ఉండరు. అర్థమవుతుందా. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఒక మాయా రూపంలో ఉన్న రాక్షసివి. అర్థమవుతుందా. నీ అందచందాలు చూసి ఎవ్వడు కూడా ఈరోజు నిన్ను ఇది చేయడు. నీ చావు నీకు కూడా మూడింది, వాడికి మూడింది. అర్థమవుతుందా. మమ్మల్ని పట్టుకున్నారు అని చెప్పని అని ఒక ఛానల్ అయితే వాడికి మరి ఏం సపోర్ట్ చేస్తుందంటే, ఆ ఛానల్ పేరైతే నేను చెప్పను, కానీ ఆ ఛానల్ వాళ్ళకి కూడా మూడిద్దమ్మా ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, ఇదే మీడియాల ముందు నేను చెప్తున్నాను. మమ్మల్ని ఎంత బ్లేమ్ చేస్తున్నావు, ఫస్ట్ నుంచి అదే ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వాడికి ఖచ్చితంగా మూడుద్ది. అది వాడికి మూడుద్ది. వాడనక అఘోరా కాదు, ఒక ట్రాన్స్ కాదు, వాడు ఒక 2 in 1, 1/2 నాకు కొడక, 1/2. బావా మరి మా అక్కకు చేయి, శ్రీవర్షిని కడుపు చేసి మరి నాకు చేయవా, తొందర రా నాయన, నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి నువ్వు వచ్చావంటే నేను కూడా కడుపు చేయించుకొని ఒకరి పిల్లల్ని కంటాను సరేనా. మంచిగా పేరు పెట్టుకుందాం, మన ఇద్దరు పేరు కలిసి రేటు పెట్టుకుందాం రా మరి, సరేనా. ఓకే, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే, సమాజానికి పడ్డ నువ్వు, సనాతన ధర్మానికి పట్టిన ఒక చీడ పురుగువు నువ్వు. నీ నాశనం ఎప్పటికైనా సరే, ఇదే సనాతన ధర్మం నిన్ను నాశనం చేయకపోతే, నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను చెప్తున్నాను, అర్థమవుతుందా. ఒక 10 మంది ఒక 10 మంది కూడా కాదు, కొన్ని వేల మంది ట్రాన్స్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ మధ్య వచ్చిన పదం. కొన్ని వేల మంది కొజ్జా వల్ల ఏడుపులు తగిలి నువ్వు మట్ట కరుచుకుపోతావురా మీరిద్దరు మాత్రం. ఎందుకంటే మా పరువు తీశారు, మమ్మల్ని 10 మందిలో బదలం చేశారు మీరు. 10 మందిలో మేము తలెత్తుకోలేకపోతున్నాం రా ఈరోజు. మేము 10 బయటకు వెళ్తే ఏమంటున్నారు తెలుసు మమ్మల్ని, నువ్వు కూడా పెళ్లి చేసుకో, అఘోర పెళ్లి చేసుకుంది కదా, నువ్వు కూడా చేసుకొని అడుగుతున్నారు. నా కొడుకు మా పరువు తీసాం, మా అందరి ఏడుపులు తగిలి నువ్వైతే మట్టి కొట్టుకుపోవాలి నాయన. నువ్వు ఆ వర్షిని మీరిద్దరు మట్టి కొట్టుపోయి నాశనం అయిపోవాలి. అది ఈ శిరీషగా నేను చెప్తున్నాను, ఈ నా మాట ఖచ్చితంగా జరిగి తీరుద్ది, జరగకుండా తీరకుండా ఏముండదు, జరిగి తీరుతుంది అంతే. ఓకే, జై సనాతన ధర్మం అమ్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.